తెలంగాణ రాజకీయాల్లో మంత్రి సీతక్క ఒక స్టార్. ఆమె పనితీరు ఇతర మంత్రుల పనితీరు కంటే భిన్నంగా ఉంటుంది. ఆమె 2023 ఎన్నికల్లో మూలుగు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానం గెలిచారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మరొక సూపర్ స్టార్ తయారయ్యారు. సీతక్క ఇలాకాలోని ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కాకులమర్రి శ్రీలత ఈసారి 3230 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఏటూరు నాగారం సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో మొత్తం 8333 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కాకులమర్రి శ్రీలతకు 5560 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తన సమీప అభ్యర్థి గుడ్ల శ్రీలతకు 3230 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ రెండు విశేషాలున్నాయి. కాంగ్రెస్ కంచుకోటగా గత చరిత్ర కలిగిన మూలుగు నియోజకవర్గంలో కీలక కేంద్రమైన ఏటూరు నాగారం సర్పంచ్గా గెలవడం ఒకటైతే, రికార్డు స్థాయి మెజార్టీ సాధించడం మరొక విశేషం. అందుకే కాకులమర్రి శ్రీలత సూపర్ స్టార్ అయ్యారు. ఇంతకీ ఎవరు ఈ కాకులమర్రి శ్రీలత? కాకులమర్రి శ్రీలత ఈ ప్రాంతంలో బాగా పేరున్న కుటుంబానికి చెందిన మహిళ. సిబిఐ మాజీ డైరెక్టర్గా, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన ఐపీఎస్ అధికారి విజయరామారావు అందరికీ గుర్తుండే ఉంటారు. ఆయన పేరు కాకులమర్రి విజయరామారావు. ఆయన సోదరుడే కాకులమర్రి చక్రధర్రావు. ఆ చక్రధర్రావు కోడలే శ్రీలత. ఆమె భర్త పేరు కాకులమర్రి లక్ష్మణరావు. ఆయన బీఆర్ఎస్ మూలుగు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కుటుంబంలో మొదటి సర్పంచ్ కాకులమర్రి గోపాలరావు. ఆయన కుమారులే విజయరామారావు, చక్రధర్రావులు. ఆ తర్వాత చక్రధర్రావు కూడా ఏటూరు నాగారం సర్పంచ్గా పనిచేశారు. ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన చక్రధర్రావు రాష్ట్ర విభజన తర్వాత తటస్థంగా ఉన్నారు. చక్రధర్రావు కుమారుడు లక్ష్మణరావు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఆ పార్టీ మూలుగు జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. భార్య శ్రీలతను ఆయన ఈసారి సర్పంచ్ ఎన్నికల బరిలోకి దించారు. విజయం సాధించారు. ప్రతిష్టాత్మకమైన ఏటూరు నాగారం నుంచి తమ పార్టీ మద్దతుదారుని గెలిపించుకోవడానికి మంత్రి సీతక్క తీవ్రంగానే పాటుపడినప్పటికీ ఫలితం దక్కలేదు.